బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వారికి అనుకూలంగా ఉన్న ఛానల్లో మీకు ప్రచారం చేయొచ్చు, కానీ మీరు చేస్తున్న తప్పులకు ప్రజలు లెక్కబడుతున్నారని, రేవంత్ రెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, పోలీసులు లాఠీచార్జ్ చేయవచ్చు, కానీ 5 ఏళ్ల తర్వాత ఓట్లు వేసేది పోలీసులు కాదని, యువతరం అని, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోవడం లేదని, ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతారని, ఇతర సమయాల్లో కనిపించరని, అధికారం ఉందని పోలీసులను నమ్ముకొని యువతను దూరం చేసుకుంటే అధోగతి పాలవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరాశించే ప్రయత్నం చేయకు, 1:100 తప్పకుండా ప్రకటించమని చెప్పి ఈ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు మాత్రమే కాదు, ఎవరైతే పని చేస్తున్నారో ఇప్పటికే వాళ్ళకు కూడా గ్యారంటీలు కూడా పోయింది. రిన్యూవల్ అయితే లేదు, జీతాలు వస్తలేవు, వాళ్ళు ఆందోళన పడతా ఉన్నారు. ఇవాళ ఆయన అనుకుంటున్నాడు వీళ్ళందరూ ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఏం చేస్తారో రేపు నీ కిందికి నీళ్ళ తెలితే బిడ్డ ఇప్పుడు తెలియదు. ఇవాళ నువ్వు బ్రహ్మాండంగా నీ అధికారులు అంటుండొచ్చు, నీ పైసలకు లోపల లొంగిపోయి, నీ డబ్బుకు లొంగిపోయిన ఛానళ్ళు, నీ డబ్బులకు లొంగిపోయిన పేపర్లు, పతాక శీర్షికలలో నీ ఫోటోలు వేసి నీ ఫోటోలు పెట్టి నేను గొప్పగా కీర్తిస్తుండొచ్చు. కానీ మంచైందో చెడైందో లెక్క కడతాను, మా వాళ్ళు లెక్క కడతాను. ప్రతి నిత్యం నువ్వేం చేస్తున్నావో గమనిస్తున్నారు. ఇవాళ ఆనాడు కేసీఆర్ కంటే కూడా ఇవాటి రేవంత్ రెడ్డి హయాంలో పోలీసుల ఎక్సెస్ పెరిగిపోయింది. నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఆనాడు బాసులకు ఉజూర్ అని చెప్పి కేసులు పెట్టిన వాళ్ళకు, మట్టిలో వచ్చి ఎక్కపోయి కొట్టిన వాళ్ళకు, ఇష్టం వచ్చిన కొట్టినలకు ఏం గతి పట్టిందో మీకు అర్థమైంది. జైళ్ళల్లో మగ్గుతున్నారు. నీ అబ్బ జాగిరి కాదు, నీ శాశ్వతం కాదు, నీకు రాజరికం కాదు. నువ్వు 100 సంవత్సరాల కోసం నీకు రాజ్యాధికారం ఇవ్వలే, 5 ఏళ్లకు మాత్రమే ఇచ్చినావు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మా గల్లీకి రావాల్సిందే, దండం పెట్టవలసిందే, మా ఆశీర్వాదం పొందవలసిందే. ఇవాళ నువ్వు నీ పోలీసులు లాఠీలు చూపిస్తుండొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.